ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమున అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయం ముందు మనం వాక్యాన్ని వివరించుకుందాం. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమ్మాసై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషయా కుమారుడు, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాడు. మొదటి దిన వృత్తాంతములో దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగమును వివరించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయం ముందు మనం ఏదైనా ప్రార్థన చేసిన ఎడల, ప్రార్థన చేసిన తరువాత దేవుని వలన వచ్చి సమాధానము మనకు కలగనప్పుడు మనం ఆ కలుగు సమాధానము కొరకు మనం ఎలా ఉండాలటండి? ఆతురతగా ఎదురు చూస్తూ ఉండాలి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై, 30 మందికి అధిపతి అయి ఉన్నాడు అమాసై. అతను ఆత్మవశుడై దేవునిని పూనుకొని, దావీదు, మేము నీ వారము. అక్కడ ఆ 30 మందితోని ఉన్నటువంటి అమాసైతో దావీదుతో మాట్లాడిస్తున్నాడు. ఏమని? దావీదు, మేము నీ వారం, అంటే నీ మనుష్యులము. యెషయి కుమారుడా, ఓ యెషయి కుమారుడా దావీదా, మేము నీ వారము, మేము నీ పక్షముగా ఉన్నాము. అందుకే వాళ్ళు దావీదు పక్షముగా లేరండి. ఎవరి పక్షముగా ఉన్నారు? దేవుని పక్షముగా ఉండి మాట్లాడుతున్న మాటలు. అప్పుడు అంటూ ఉన్నారు, దావీదా, నీకు సమాధానము కలుగునుగాక, నీకు సమాధానము కలుగునుగాక అని 2 మార్లు పలికి, నీకు సహకారులకు కూడా సమాధానం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేసే ప్రార్థన విజ్ఞాపన ఏదైతే ఉందో అది దేవుడు వినిన తర్వాత నీతో పాటు, నీతో సహా మిగిలిన నీ ఇతరులకు, నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ చుట్టాలకు, నీకున్నటువంటి ప్రతి ఒక్కరికి, సమస్తానికి దేవునికి సమాధానము కలుగుతుంది. అంటే నీ ఒక్కని వలన వీళ్ళందరికీ కూడా ఏం కలుగుతున్నట్టునండి? సమాధానము కలుగుతుంది. ఒకవేళ నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా, వాళ్ళందరూ ఎలా పలికారంటండి? నీ దేవుడే నీకు సహాయం చేయను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చినటువంటి అవకాశములు చాలా ఉంటాయి. అవకాశములన్నింటినీ మనం ఒకదాని మీద ఒకటి ఇస్తూనే ఉన్నాడు కదా అని చెప్పి సహాయం తీసుకుంటూ ఉంటాం. కానీ ఒకానొక సమయం వచ్చేటప్పటికి నేను ఏం చేస్తాడని అంటే సహాయము దొరకనప్పుడు నీవు చేసిన ప్రార్థన వినబడినా సరే, కానీ అలా విననట్టు ఉంటే నీవు అత్యధికముగా బాధపడే స్థితికి వచ్చేస్తావు. అయినను సరే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఓ దావీదా, నీకు సమాధానము కలుగును, నీకు సమాధానము కలుగును, నీ దేవుడైన యెహోవా నీకు సహాయము చేయనని పలుకుగా, వారందరినీ కూడా 30 మందిని కూడా అమాషైతో కలిపి 30 మందిని కూడా తన రాజ్యంలో ఉన్నటువంటి వారి మీద అధికారం ఇచ్చి నియమించుకున్నాడు. అయితే ఇక్కడ నీకు దేవుడి అధికారం కావాలి అని అంటే నిన్ను దేవుడు నిశ్చయించుకొని పలు ప్రజల మీద నిన్ను దేవుడు నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడని అనుకోండి. నీవు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, తండ్రి నేను దానికి తగినవాడనా? ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నీవు దానికి తగినవాడవా, తగిన దానవైతే నీవు ప్రార్థన చెయ్యాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, తండ్రి నీవిచ్చే అధికారములకు నేను తగినవాడను కాను. అంటే అక్కడ నిన్ను నీవు తగ్గించుకున్నట్లే. అందుకే బైబిల్ మాట్లాడుతుంది, నిన్ను నీవు తగ్గించుకుని ఎడల దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవుడు పలుమార్లు ఇచ్చిన అవకాశాలని నువ్వు అందిపుచ్చుకుని దేవుని విషయంలో నువ్వు బలంగా నిలబడిన ఎడల దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకే మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం రాకపోయినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయనే ఉన్నాడు. నీకు సమాధానం రావాలి అని అంటే నీ బుద్ధిని, నీ యథార్థతను, నీ క్రియలను, నీ ప్రతి విషయాన్ని, నీ విశ్వాసమును, నీ 3 కూడా నువ్వేం చేయాలి?
సరి చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సమాధానం కలుగు వరకు నువ్వు ప్రార్థనను పట్టుదలతో చేయాలి, విడిచిపెట్టకూడదు. సమాధానము కలుగునుగాక. నీతోనే కాదండి, నీ ఒక్కడికే కాదు, నీతో ఉన్న సమస్త జనులకు కూడా సమాధానము కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, కొద్ది మాటలు దేవుడు మనం ఇంకలో దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా ఎవరికైనా సమాధానం రాని ఎడల మీరు దేవుని విషయంలో త్వరపడి ప్రార్థన చేసి దేవునిలో సమాధానం పొందుకునేలాగా, ఈ వాక్యము మిమ్మల్ని బలపరచులాగా ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.